సో ఈ ధ్యానానికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఫస్ట్ మనము ఇక్కడ ఎందుకు ఎదురయ్యాము, సంక్రాంతి సంబరాలు కదా, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఏ దానికైనా మనం ఫస్ట్ గణపతి ప్రార్థనతో మొదలు పెడతాం కదా. ఇప్పుడు వల్లి గారు మన ముందు ఉన్నారు గణపతి ప్రార్థనతో. సో వల్లి గారు వెల్కమ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక గణపతి ప్రార్థనతో శ్రీ విఘ్నరాజం భజే, 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 శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం కుంజరముఖం సంతతసుఖం తమిహ శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం దంతి సుందరముఖం మంత కాంతకసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజేహం 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 తమిహ శ్రీ విఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం, సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జపతప సమాధి సుతవరదానుకూలం. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జపతప సమాధి సుతవరదానుకూలం. కామిత ముని మణగణ భక్త పరిపాలం మతంగ ముని సంగ సల్లాపం శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విషంగమాతంగ కులకాలం శ్రీ విఘ్నరాజం భజే. కనక కేయూరహారావళీ కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం. కనక కేయూరహారావళీ కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం. కామాది భయభరిత మూఢ మద కలి కలుష కంఠితమ కండ ప్రతాపం. కామాది భయభరిత మూఢ మద కలి కలుష కంఠితమ కండ ప్రతాపం. సనక సుఖ నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం. సత్య పరమాబ్జనయన ప్రముద ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం. సత్య పరమాబ్జనయన ప్రముది ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా పాడారు కదా వల్లి గారికి. మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము పూజతో మొదలు పెడదాము. సో మాస్టర్స్ అందరూ ముందుకొద్దాము. లేడీస్ ఎవరైతే ఉన్నారో అందరం ముందుకొద్దాము. आते नहीं कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभं
कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों के तरह तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्। రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ కృష్ణార్పణం। నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కొలువుల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ కడివెడు నీళ్ళు కల్లాపు జల్లి గొబ్బిల్లో, గొబ్బిల్లో కడివెడి నీళ్ళు కల్లాపు జల్లి గొబ్బిల్లో, గొబ్బిల్లో కావెడి పసుపు గడపకు పూసి గొబ్బిల్లో, గొబ్బిల్లో ముత్యాల గొబ్బిల్లో, గొబ్బిల్లో, గొబ్బిల్లో రతనాల ముగ్గుల్లో, ముగ్గుల్లో గొబ్బిల్లో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ కృష్ణార్పణం। పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం, పాలిచ్చే గోవులకు పసుపు కుంకుం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, కష్టించే కాపులకు కలకాలం సౌద్యం రావమ్మ మహాలక్ష్మి రావమ్మ। ఈ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కలముల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ। నీ కోవెల ఈ గురుస్థాన్ కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కలుముల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ కృష్ణార్పణం। ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానందసుందర తాండవకృష్ణం, సఖియానందసుందర తాండవకృష్ణం। ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానందసుందర తాండవకృష్ణం, సఖియానందసుందర తాండవకృష్ణం। చరణానిక్వనిత నూపురకృష్ణం కరసంగత కనక కంకణకృష్ణం, చరణానిక్వనిత నూపురకృష్ణం కరసంగత కనక కంకణకృష్ణం, కింకిణీ జాల గణగణిత కృష్ణం,
किङ्किणीजाल घणगणित कृष्णं लोकसङ्किततारावळि मौक्तिककृष्णम् आलोकये श्रीबालकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णं सुन्दरनासा मौक्तिकशोभितकृष्णं नन्दनन्दनम् अखण्डविभूतिकृष्णं सुन्दरनासा मौक्तिकशोभितकृष्णं नन्दनन्दनम् अखण्डविभूतिकृष्णं कण्ठोपकण्ठशोभिकौस्तुभकृष्णं कण्ठोपकण्ठशोभिकौस्तुभकृष्णं कलिकल्मषतिमिर भास्करकृष्णम् आलोकये श्रीबालकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णम् आलोकये श्रीबालकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णं गोवत्सबृन्दपालककृष्णं कृतगोपिकाचालकेलनकृष्णं गोवत्सबृन्दपालककृष्णं कृतगोपिकाचालकेलनकृष्णं नन्दसुनन्दादि वन्दितकृष्णं नन्दसुनन्दादि वन्दितकृष्णं श्रीनारायणतीर्थ वरदकृष्णं नारायणतीर्थ वरदकृष्णम् आलोकये श्रीबालकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णं सखीयानन्दसुन्दर ताण्डवकृष्णं మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వే ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వే ఆండాళ్ళు మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము తన మేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు చందనము తన మేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగనే ఆండాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగనే ఆండాళ్ళు మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను చూసి చక్కెర తీపని ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను చూసి చక్కెర తీపని ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు
శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు. మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. సో ఎంతో అద్భుతంగా పూజ జరిగింది, అలాగే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. సో ఈ మహాలక్ష్ములందరికీ మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందామా? గట్టిగా వినిపించట్లే? ఓకే. సో మనం ఇప్పుడు మరి భోగి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? బోయిపళ్ళు. చిన్నపిల్లలకు బోయిపళ్ళు పోసుకుందామా మనం ఇప్పుడు? సో సో చిన్నపిల్లలందరూ వచ్చేసేయండమ్మా, వెల్కమ్ అందరికి. పిల్లలు ఇంకెవరైనా ఉంటే అందరు స్టేజ్ పైనకి వచ్చేసేయండి. సో ఒక 1 minute ధ్యానం అన్నమాట చిన్న పిల్లలతో. కళ్ళు మూసుకోండి, వేలల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం. ఎంత చక్కగా అద్భుతంగా కూర్చున్నారు చిన్న పాపలు. లాస్ట్ 30 seconds. ఇప్పుడు మీకు ఏం చేస్తున్నారు తెలుసా? ఓకే, కళ్ళు తెరుద్దాం. భోగి పండుగ అంటే తెలుసా మీకు? భోగి పండుగకి మీకు ఇప్పుడు భోగిపళ్ళు చిన్నపిల్లలకు ఎందుకు పోస్తారు, అసలు సంక్రాంతి అంటే ఏంటి అని లక్ష్మణ మాటల్లో మనం విందాం. భోగిపళ్ళు గురించి భోగిపళ్ళు ఎందుకు పోసుకుంటారు తెలుసా మీరు? మీకు దిష్టి తగలకుండా ఉంటుందని, మీకు ఆయుష్ పెరుగుతుందని ఈ భోగిపళ్ళు మీకు అందరికి తల మీద పోస్తాం. ఓకేనా? బాగా చదువు రావాలని, మీ అమ్మ వాళ్ళు చెప్పిన, మీరు అసలు బాగా అల్లరి చేయాలని, బాగా అల్లరి చేయండి. ఓకే? అల్లరి చేస్తారా? చేయరా? చెయ్యండి అల్లరి. ఓకే? ఇప్పుడు మనకి చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసుకుందాం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. వాసవాది వినుత సత్వరాయ మంగళం. చారు కుంకుమోపేత చందనాని చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేత చందనాని చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్యమంగళం. పుండరీకాయ వరవనాయ అండజావాహనాయ అతులమంగళం. విమలరూపాయ వివిధ వేద
విద్యాయ సుముఖ చిత్త కామితాయ సుబుధమంగళం. రమణులార చిన్ని శిశువుల భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే. భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే. చిన్ని శిశువుల మీరు దీవించరే. కుంకుమ తిలకము దిద్దరే కొమ్మలార కమ్మని కథలను చెప్పి అలరించరే. కుంకుమ తిలకము దిద్దరే కొమ్మలార కమ్మని కథలను చెప్పి అలరించరే. గంధాక్షితలను వెయ్యరే ఇంతులార దీర్ఘాయువు నిమ్మని దీవించరే. భోగియలో గొప్పియలో గౌరమ్మ దీవించే గొప్పియలో. గొప్పియలో 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 గొప్పియలో. మారు దిష్టి తిప్పరే ముదితలార నల్లరాతి దిష్టిని నులిమేయరే. మారు దిష్టి తిప్పరే ముదితలార నల్లరాతి దిష్టిని నులిమేయరే. మంగళహారతులివ్వరే అమ్మలార ముగ్గురమ్మల దీవెనలందించరే. భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే. ఇప్పుడు బోయిపల్లి పోయడం అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆరతి ఇద్దాం. నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళహారతివి శ్రీ మహాలక్ష్మికి
శ్రీమహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతికి శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి అరుణ అరుణ కాంతి హేళాల నేను మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి సిద్ధి బుద్ధి గణపతికి శివశక్తి తేజునికి శీఘ్ర ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతికి శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి ఇప్పుడు మన గెస్ట్ గా రంగారావు గారు వచ్చారు. సార్ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం సార్ కి. సో సార్ ఎల్ఐసిలో జాబ్ చేస్తూ మరి రిటైర్ ఆఫీస్ గా ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ శ్రీనగర్ కాలనీ ప్రెసిడెంట్ అన్నమాట. సో సార్ ఎంతగానో సర్వీస్ ఓరియంటెడ్ అన్నమాట. సో ఇక్కడ కమ్యూనిటీ హాల్ తీసుకోవడం, అక్కడ పిల్లలకి గేమ్స్ అని రకరకాల సర్వీసెస్ చేస్తూ ఉంటారు, ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటారు. సో సార్ మెసేజ్ తీసుకుందాం మనం. సోదరీమణులకు ఇవాళ మన కాలనీలో ఈ ఉదయం నుంచి కూడా సంక్రాంతి సంబరాలు ఈ ధ్యాన మండలి వాళ్ళు చాలా సక్రమంగా నిర్వర్తించారు. ముగ్గుల పోటీలు మార్నింగ్ చాలా ఆహ్లాదకరంగా ఆనందదాయంగా అందరూ కూడా ఇదిగా అందుట్లో పార్టిసిపేట్ చేసి చక్కగా ముగ్గులేసి అందరినీ ఆనందింపజేశారు. అదే సందర్భంలో ఈ సంక్రాంతి సందర్భంలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే, మనం అందరూ కూడా మోరార్లెస్ హైదరాబాద్ అనేది బయట విలేజ్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళే. అయితే అక్కడ ఉన్నటువంటి మనం ఒకప్పుడు ఈ రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడంతా చదువుకుని నగరీకరణ అయిపోయిన తర్వాత ఈ నగరానికి వచ్చిన తర్వాత మనకేంటంటే ఆ పల్లె జీవితము, పల్లె వాతావరణం నుంచి మనం చాలా దూరం అయిపోయాము. మీ అందరికీ తెలుసు, పల్లె వాతావరణంలో మనకి సంక్రాంతి వచ్చిందంటే ఈ భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, అట్లాగే ముగ్గులు, మరి హరిదాసులు, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు, ఇంకా విలేజ్ వాతావరణానికి వెళితే ఎడ్ల పందాలని, ఇంకా రకరకాల పందాలన్నీ పెడుతూ, అలాగే పిండి వంటల విషయానికి వస్తే అరిసెలు ఇంకా అలాంటివన్నీ కూడా చేసుకుంటూ చాలా బాగా చేస్తారన్నమాట. అసలు మెయిన్గా సంక్రాంతి పండుగ అనేది రైతులు పంట పండించి అది ఇంటికి వచ్చిన తర్వాత ఆనందంగా చేసుకునేటువంటి పండుగ. సో మన ధ్యాన మండలి వారు అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రతిబింబించేటట్టుగా చక్కగా చేశారు. అలాగే ఈ ధ్యానాన్ని గురించి నేను ఫస్ట్ టైం రావటం మూలంగా ఎక్కువగా తెలియకపోవచ్చు. ఈ ధ్యానం వీళ్ళంతా బాగా నేర్చుకున్న వాళ్ళు దానివల్ల లాభాలు బాగానే పొందుతున్నారు. ఆరోగ్యం, ఈ ధ్యానం అంటే నాకు ఇప్పుడు తెలిసింది ఏమిటంటే ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి, ఏకాగ్రతను పెంచుకోవటానికి, వీటన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క లాభాలను మీరంతా పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
సో మన ఈ ధ్యాన మండలి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మన కాలనీలో ఈ విధంగా చేస్తూ ఉండి ఇంకా ఇంకా ముందు ముందు పైకి తీసుకెళ్ళి ఈ ధ్యానాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఎంతో అద్భుతంగా చెప్పారు. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. మార్నింగ్ 9 to 11 ముగ్గుల పోటీ జరిగింది. ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి? అందరికి. ఓకే, వెరీ గుడ్. ఎంతో అద్భుతంగా ముగ్గులు వేశారు కదా. మరి ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరు పిలుచుకుందాం? సో ఫస్ట్ వచ్చేసి సౌజన్య గారు. వెల్కమ్ మేడం. సో ఫస్ట్ సౌజన్య గారు వచ్చారు. సో మనకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మనం అందరం ఇంకోసారి ఎన్నో ఈవెంట్స్ జరగాలని, మేడం ఎన్నో వాటిలో పార్టిసిపేట్ చేద్దామని వాటిని ఎంకరేజ్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అనుభవం, ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం అనమాట పాల్గొనడం. అనుకోకుండా ముగ్గేసి అందరూ హెల్ప్ చేశారు, విన్ అయిపోయా. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ముగ్గులో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక భార్యకి భర్త ముగ్గులో హెల్ప్ చేస్తారంటారు రామ్ గోపాల్ గారు మనకి ఈ రోజు నిదర్శనం అన్నమాట. ఒకసారి రామ్ గోపాల్ గారికి గట్టిగా క్లాప్ చేద్దాం. సార్ ఒకసారి రండి. మరి ఈరోజు ముగ్గులు వేయాలనే సంకల్పం రామ్ గోపాల్ గారిది. రామ్ గోపాల్ గారికి ఒకసారి క్లాప్ చేద్దాం. సార్ మీరు కూడా రండి. ఈరోజు మీ ఆవిడి ముగ్గు మాట్లాడాలి. ముందుగా వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ నాగేందర్ సార్కి ధన్యవాదాలు. ఇలాంటి ఇంత చక్కటి కార్యక్రమం సంక్రాంతి సంబరాలు మొట్టమొదటిగా జరుపుకుంటున్నాం మనం ఈ శ్రీనగర్ కాలనీ సెంటర్ నుంచి. చాలా బాగా కోఆపరేట్ చేశారు ఈ శ్రీనగర్ కాలనీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఎవ్రీ ఇయర్ ఇలానే అందరం ఐకమత్యంగా ఉండి ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలి. చాలా బాగా పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి. సో ముందు ముందు ఇంకా బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ రోజు ఈ ముగ్గుల పోటీ కానీ ఈ సంక్రాంతి సంబరాలు కానీ ఈ మేడం యొక్క లేదు మేడం సుజాత మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. అసలు యాక్చువల్గా మేము ఇక్కడ ముగ్గులు వేద్దాం అనుకున్నాం. సో మేడం ఏమన్నారంటే, మనం రంగారావు గారు అంకుల్ ద్వారా మనం అక్కడ పార్క్ దగ్గర వేస్తే అందరికీ తెలుస్తుంది, మీరు చెప్పే ధ్యానం కూడా అందరికీ పరిచయం అవుతుందన్న మేడం యొక్క స్ఫూర్తితోనే సపోర్ట్తో మేము అక్కడ పెట్టడం జరిగింది. అలా రంగారావు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. చక్కగా వారు కూడా మనకి చక్కగా సపోర్ట్ చేశారు. మరి మార్నింగ్ అక్కడ క్లీన్ చేయడం కానీ దగ్గర నుంచి మాతో పాటే ఉండి మాకు అద్భుతంగా సపోర్ట్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఇలాగే మాకు మీరు మాకు లాగా చక్కగా అందరూ ఇక్కడికి వచ్చి మీ ద్వారా ఎంతో మంది ఇక్కడికి ధ్యానం చేసుకోవాలని, మీ ద్వారా ధ్యానానికి అందరికి తెలియాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సో మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మనకు సుభాష్ని గారు. వెల్కమ్ మేడం. సో గట్టి క్లాప్స్ చేద్దాం మాస్టర్స్. మేడం యొక్క మెసేజ్ తీసుకుందాం. 1 minute మెసేజ్. ఓకే మేడం ముగ్గు వేశారు కదా, ఆ ముగ్గు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత బాగా వేశారు తెలుసా, ఎంత క్లియర్ కట్ గా సంక్రాంతి పండగకి ఏమేమైతే ఉంటాయో అంత మీ ముగ్గులో ఉంది. సో అందుకనే మీ ముగ్గు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఒకసారి మీ మెసేజ్ ఆ ముగ్గు గురించి మాత్రం చెప్పండి. ఫస్ట్ అమ్మవారిని వేసాను, తర్వాత పొంగల్ పోట్ వేసాను, తర్వాత గోమాతను వేసాను, రైతులను వేసాను, తర్వాత హరిదాస్ని వేసాను, కైట్స్ వేసాను. మొత్తం సంక్రాంతికి ఏమేమి ఆ ఫెస్టివల్ ఏమి ఉంటాయో అవన్నీ డ్రా చేశాను. అంతే, భోగి మంటలు అన్నీ వేశాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థర్డ్ ప్రైజ్ వచ్చేసి మధులిక గారు. వెల్కమ్ మేడం. సో మనకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థర్డ్ ప్రైజ్ ఎంతో అద్భుతంగా రంగోలి కాంపిటీషన్ లో పాల్గొన్నారు. మేడం మధులిక మేడం మరి మోడల్ కాలనీ అక్కడి నుంచి వచ్చారు. మరి ఒకసారి మేడం కి గట్టిగా క్లాప్ చేద్దాం.
మొట్టమొదటి ముగ్గు మొదలు పెట్టింది మధులిక గారే. ఈ మేడం కూడా సంక్రాంతి కాన్సెప్ట్ వేశారు. మీరు ఇప్పుడు చెప్పాలి మీ ఎక్స్పీరియన్స్. సంక్రాంతి కాన్సెప్టే వేశారు. మరి సంక్రాంతి అనగానే గుర్తొచ్చే భోగిపళ్ళు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, పాల పొంగళ్ళు, రైతన్న, అలాగే ముగ్గులో మొత్తం సంక్రాంతి పండగ డిఫైన్ చేసి మొత్తం చక్కగా అద్భుతంగా వేశారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మధులిక గారికి. ఓకే, 4th ప్రైజ్ ఎవరు చెప్పండి. మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా మార్నింగ్, అందుకనే. అపర్ణ గారు వెల్కమ్ మేడం. సో అపర్ణ గారికి గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఎంత ఎనర్జెటిక్ గా వచ్చిన దగ్గర నుంచి ముగ్గు పూర్తయ్యేంత వరకు సూపర్ ఎనర్జీ అన్నమాట. మేడం ది శ్రీకృష్ణదేవరాయ కాలనీ అన్నమాట. మేడం మేము 8:30 నుంచి అక్కడే ఉన్నాం. కిటికీలోంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే వీళ్ళు ఎప్పుడు ముగ్గులు స్టార్ట్ చేస్తారు అని. చాలా బాగా చేశారు, చాలా బాగా వేశారు ముగ్గులు. మేడం పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు, షటిల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఇంకేమైనా ఆడతారు. ఆల్రౌండర్ అన్నమాట, మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నెక్స్ట్ 5th ప్రైజ్ వచ్చేసి ప్రియాంక గారు. సో మరి ఎంతో అద్భుతంగా ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. మరి సుజాత మేడం, రంగారావు సార్ చేతుల మీదుగా, చక్కగా పెద్దవాళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్లు అందించడం జరిగింది. మరి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా మనం ఈ ఈవెంట్ జరిగింది అంటే మనకి చాలామంది సపోర్ట్ చేశారు. అందులో ముఖ్యంగా మనకి సుజాత మేడం మనం ఎంతో వెనకుండి మనకి సపోర్ట్ చేశారు. ముగ్గుల పోటీలకే కానీ మనకి ఎంతో అద్భుతంగా నేనున్నానని చెప్తూ వస్తున్నారు. మరి ముగ్గుల పోటీలు వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి కూడా మేడమే స్పాన్సర్ చేశారు. మేడం వెల్కమ్ మేడం. ఒకసారి అందరం క్లాప్ చేద్దాం. మరి అదేవిధంగా మరి ఈ శ్రీకృష్ణదేవరాయ నగర్ ఆ యొక్క కాలనీకి ప్రెసిడెంట్ గారైన రంగారావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటాం. మరి సారు ఎన్నో సోషల్ సర్వీస్ చేశారు, ఎల్ఐసిలో రిటైర్డ్ అయ్యి ఉన్నారు. మరి అంతేకాదు మరి ఆ కాలనీకి ప్రెసిడెంట్గా ఉంటూ మరి కమ్యూనిటీ హాల్లో ఎన్నో కార్యక్రమాలు, మరి నృత్యమే కానివ్వండి, సంగీతమే కానివ్వండి, అక్కడ చక్కని ఆటలకి పాటలకి ఎంతో అద్భుతంగా తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు అందరూ బిజీగా ఉన్న తరుణంలో సార్ మరి అక్కడ ఆ కమ్యూనిటీ హాల్ని మేము చూసినప్పుడు ఎంత బాగుందో. ఓ పక్కన కూచిపూడి నాట్యం, సంగీతం, ఇటు పక్కన షటిల్, మరి ఎన్నో రకాల ఆటలు ఉండడం అంటే చాలా చాలా ఆనందం అనిపించింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారిద్దరికీ మనం ఈరోజు వసుదేక ఫౌండేషన్ గురుస్థాన్ తరపున వారిని సన్మానించుకోవడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నాం. మరి లాస్ట్ ఘట్టం మరి గొబ్బి డాన్స్. చక్కగా గొబ్బిళ్ళు కింద పెట్టి శ్రీమూర్తులు అందరూ చక్కగా చుట్టూతా నుంచుని గొబ్బి డాన్స్ చేద్దాం. ఓకే ఓకే. గొబ్బియల్లో కొండనయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు, కన్ని పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు. గొబ్బియల్లో కొండనయ్యకు గొబ్బిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు. హైలో హైల సారే హరిదాసులు వచ్చారే, దోసటి రాసులు తేరే కొప్పుని నింపేరే, దూడు బసవడు చూడే
పచ్చి తరుణాలకే పంచ పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి రోకళ్ళు దంచేటి ధాన్యాలే మనసుల్ని నింపేటి మాన్యాలే స్వరం నిండుగా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు కన్ని పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే కొప్పుని నింపేరే దూడు బసవడు చూడే పాకెట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే కొత్తన్నుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పందాల పరమళ్ళే తోడు పెకటరాయళ్ళే వాడ వాడంత సరదాలే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి హాయిగా కూర్చుందాం మాస్టర్స్. మనం చక్కగా హాయిగా మన శ్వాస మీద ధ్యాస పెడదాం మాస్టర్స్. మరి చక్కగా అందరూ పిల్లలు కూడా చక్కగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. మీరందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. పిల్లలందరూ కూడా చక్క కళ్ళు మూసుకోండి. మీకు చక్కగా బొవ్వుపళ్ళు పోసుకున్నారు, చాక్లెట్ తిన్నారు, డాన్స్ చేశారు, డాన్స్ చూశారు కదా. చక్క కళ్ళు మూసుకోండి. పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. చక్కగా ఇప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం, గురుప్రసాదం తీసుకుందాం. లాస్ట్ 30 seconds, 10 seconds, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు అంటే ఓపెన్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాం. చేతులు తీస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. ఒకసారి ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ ఎలా జరిగింది ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమాలన్నీ? ఎలా జరిగినాయో మీరు చెప్పాలంటే మీ కర్తల ధ్వనులతోనే మాకు తెలియచేయడం జరుగుతుంది.
మరి ఈ సంక్రాంతి సంబరాలు, భోగి పళ్ళు, ఈ ముగ్గుల పోటీలు అంతా కూడా మన ఊళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. మరి మనం కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మనం చక్కగా చేసుకున్నాం. ఉదయం ముగ్గుల పోటీల నుంచి మరి భోగి పళ్ళు, పిల్లలందరికీ చక్కగా భోగి పళ్ళు పోసుకోవడం పోయటం జరిగింది. తర్వాత గొబ్బి పూజ చేసాం, పాటలు పాడాం, గొబ్బి డ్యాన్స్ చేసాం. మనం జీవితం ఉన్నది ఆనందంగా సంబరం చేసుకోవడానికి. ఒకసారి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఒకసారి మరి ఈ అవకాశాన్ని మనందరం ఈ విధంగా చేసుకోవడానికి కారణమైన వసుధైక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్రం గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి నాగేంద్ర పేరం గారు ఇక్కడ లేరు, అంటే మనతో లేరు, కానీ మనకి ఈ సంబరం చేసుకుంటాం అన్నప్పుడు, ఈ ముగ్గుల పోటీలు పెడతామన్నప్పుడు చక్కగా మనకి అవకాశాన్ని యూ కెన్ డూ అని చెప్పేసి ఎంతో అద్భుతంగా ఇలా చేయడానికి సపోర్ట్ చేసినందుకు ఒకసారి గట్టిగా మళ్ళీ ఒకసారి క్లాప్ చేద్దాం సార్కి. సో మనం ఇక్కడ గురుస్థాన్, శ్రీనగర్ కాలనీలో ఉన్న గురుస్థాన్ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 వరకు ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. మీరే కాదు, మరి ఇక్కడ ఇంత అద్భుతం జరుగుతుందని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేసి ఇక్కడ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిది. మరి మనం 19వ తారీఖు నుంచి ఇక్కడ ఇంటింటా ధ్యానం అనేది మొదలు పెట్టుకుంటున్నాం. మరి సుజాత మేడం సపోర్ట్ తోటి, మేడం శారదా మేడం గారి సపోర్ట్ తోటి, రంగారావు గారి సపోర్ట్ తోటి మరి ఈ శ్రీనగర్ కాలనీ అంతా ధ్యానమయం చేద్దాం. ఓకేనా? చేద్దామా? మరి మొదట ఒక 7 రోజులు మొదలు పెడుతున్నాం. ఇంకా అలాగే ప్రతి ఇంట్లోనూ మీ ఇంట్లో ధ్యానం పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 19వ తారీఖున ఒకరోజు 11 నుంచి 12 వరకు అలా 7 రోజులు జరుగుతుంది. మేము వస్తాం మీ ఇంటికి. మీరు మాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి, 1 గంట ధ్యానం చేస్తాం, 1 అరగంట సత్సంగం జరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ధ్యానం పెట్టుకోవాలని మీరే ఆలోచించుకోండి. ధ్యానం చేస్తే ఎంత అద్భుతమో అని. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. వన్స్ అగైన్ మీరందరూ ఇంతసేపు చక్కగా ఈ సెలబ్రేషన్ని ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా జరిగింది మాస్టర్? సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? సో ఇప్పటివరకు సంక్రాంతి సంబరాలు ఎంతో అద్భుతంగా చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తూ మార్నింగ్ రంగోలీ కాంపిటీషన్స్తో ఎంతో అద్భుతంగా జరిగింది కదా. సో ఈ ఈవెంట్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మాస్టర్స్. ఈ ఈవెంట్కి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్రంట్ ఎండ్లో ఉంటూ బ్యాక్ ఎండ్లో ఉంటూ ఎంతోమంది వాలంటరీగా చేస్తూ, సో వసుధైక ఫ్యామిలీ అంటే అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ప్రోగ్రాంకి మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ధనరూపంగా చాలామంది సహాయం చేశారు. మన సుజాత మేడం, మరి స్వప్న మేడం, మన ఇక్కడ అన్నప్రసాదానికి చాలామంది కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారికి పేరున ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ చక్కగా మనం గురుప్రసాదానికి వెళ్ళండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం, ఆస్వాదిస్తూ భోజనాన్ని తిందాం. ఫైనల్గా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మ గారికి, సదానంద గురువు గారికి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్.
कामेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलसत्कक्षोजकुम्भान्तरी भिक्षा